కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మత రాజకీయ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం. రోజు రోజుకు మతోన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ చెప్పేదే ముస్లిమ్స్ ఫస్ట్, మైనారిటీస్ నెక్స్ట్, అదర్స్ లాస్ట్ ఈ స్లోగన్ మీద నడుస్తూ ఉంది. మన్మోహన్ సింగ్ గారు డైరెక్ట్ గా చెప్పిండ్రు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఈ దేశం పైన, ఈ దేశ సంపద పైన మొదటి హక్కు ముస్లింస్కే అని చెప్పేసి. కుంభమేళాను చూసి భరించలేక హిందూ సాంస్కృతిక వారసత్వం ఒక ఉప్పెనలా ఒక ప్రవాహం లెక్క కనపడితే ఓర్వలేక అక్కడ పోతే ఆకలి తీరుతుందా, పేదరికం పోతుందా అని చెప్పేసి మాట్లాడి, ఇఫ్తార్కు పోతే పేదరికం పోతుందా లేకపోతే ఆకలి తీరుతుందా? ప్రజాకార్ పార్టీ నాయకుడు ఓవైసీ ఈ దేశానికి మెయిన్ థ్రెట్ ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి నోరు వారేసుకొని మాట్లాడతాం. అసలు థ్రెట్ దేశానికి ఓవైసీ ఎంఐఎం పార్టీ, వీళ్ళని కాపాడుతూ వీళ్ళని ఉసిగొల్పుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. తెలంగాణ, ఆంధ్ర ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో దివిసీమ ఉప్పెన 1977లో వేలాది మంది చనిపోతే వాళ్ళ శవాలని తీయడానికి ఏ ఒక్క కాంగ్రెసో ఏ ఒక్క ఎంఐఎం దగ్గర రాకపోతే ఆర్ఎస్ఎస్ స్వయానాన్ని ఎక్కరేసుకుని పోయేసి వాళ్ళందరికీ శవాలని కూడా ఎవరి ఇండ్లకు పంపించేసి అక్కడికే దాహ సంస్కారాలు చేసేటువంటి ఒక్క ఆర్ఎస్ఎస్ మాత్రమేనటువంటి విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం. ప్రజాకార్ల పార్టీ, దాని నాయకుడు ఓవైసీ, దాన్ని నడిపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు ఎప్పుడు కూడా దేశం సమైక్యంగా ఉండాలా, బాగా అభివృద్ధి చెందాలా, ఈ దేశ సంస్కృతి ప్రపంచం మొత్తం చెప్పాలనేటువంటి కోరిక కాదు, ఎప్పుడు నెగిటివ్ మాట్లాడి ఈ దేశాన్ని బదనాం చేయాలని చెప్పేసి ఆలోచన తప్ప మరొకటి ఉండదు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీలు, కానీ దేశ సమగ్రతను కాపాడేటువంటి, దేశంలో శాంతి భద్రతలను కాపాడేటువంటి ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడేటువంటి హక్కు వీళ్ళకి లేదని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ఆర్ఎస్ఎస్ ను కానీ ఈ దేశాన్ని కానీ ఏమీ చేయలేరని చెప్పేసి చెప్తా ఉన్నాం.